అధ్యాయం 5వ వచనంలో 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులను ఊహంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేస్తున్న యెహోవా సంతాపమునందు దేవుడు నొచ్చుకొనెను. కనుక చూస్తున్నాం, నరుల చెడుతనం భూమి మీద గొప్పది అని చూశారు. అలాగే 12వ వచనం చూడండి, దేవుడు భూలోకంతో వచ్చినప్పుడు అది చెడిపోయి ఉండేది. భూమి మీద సంస్థ మార్గమును చెరిపి వేసుకుని ఉంది. మార్గమును తాము నడవలసిన మార్గమును చెరిపి వేసుకున్నారు. ఒక క్రమబద్ధమైన జీవితం లేకుండా వారికి ఇష్టం వచ్చినట్టుగా విశాల మార్గంలో నడిచేందుకు కొరకు వారి మార్గం చెరిపి వేసుకున్నారు. తమ ఇష్టానుసారంగా జీవించడానికి ప్రజలు తమను తాము అప్పగించుకున్నారు. ఇది నోవహు జీవించిన దినాల్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు నోవహు జన్మించిన సమయంలో దయచేసి చూడండి, 29వ వచనం 5వ అధ్యాయంలో, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతరులు మనకు నెమ్మది కలగొచ్చని అనుకొని అతను నోవహు అని పేరు పెట్టాను. నోవహు అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, లెమెకు అనే తన తండ్రి భూలోకంలో కలిగిన శాపం నుండి మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతను మనం నెమ్మది కలగచేయను అంటే కలవరంతో, కష్టంతో, బాధతో, భయంకరమైన సమస్యలతో సతమతమైపోతున్న మన జీవితాల్లో ఈ నోవహు నెమ్మది కలుగజేస్తాడు అని తండ్రి లెమెకు ఈ పేరు పెట్టాడు. కనుక పిల్లలది చక్కని పేరును ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. నోవహు అనగా ఏంటి? నెమ్మది. నోవహుగా నెమ్మది. మనం ఈ రీతిగా మనం నోవహు జీవితాన్ని చూసినప్పుడు మనం 7 సంగతులు గమనిస్తూ వచ్చాం. గమనించినప్పుడు 7 సంగతులు చూస్తాం. మొదటి చూస్తున్నట్లయితే, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప అనే మాటకు అర్థం ఏంటంటే అర్హత లేని వారి మీద చూపబడిన దయ అని అర్థం. ఇప్పుడు ఈ కృపను గురించి జ్ఞాపకం చేసుకోవడం, మనం మానవులు అందరం కూడా అర్హత లేని వారమే అని రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తంలో ఇప్పుడు నీతిమంతులుగా తీర్చే మనిషి నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఉగ్రత, దేవుని ఉగ్రత మానవుల మీద నిలిచి ఉంది అని చూస్తున్నాం. దేవుడికి అన్నాడు కదా, భూమి మీద ఉన్న శాపమంతటి నుండి మనకు నెమ్మది కలుగజేస్తాడు అని. కనుక భూమి మీద అంత శాపం అనేది అలుముకొని ఉంది అని చూస్తున్నాం. కాబట్టి ఈ శాపము నుండి మనలను ఈయన విడిపిస్తాడు, మనకు నెమ్మది కలిగిస్తాడు అనే దాని ఉద్దేశం. ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూలోకం అంతయు కూడా శాపముతో నిండి ఉంది. మానవులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. నీతిగా మార్గాన్ని విడిచిపెట్టేశారు. తమకు ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తున్నారు. దైవ భయమే లేకుండా నడుస్తున్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనుషులు ఎలా ఉన్నారో 11వ వచనం చూస్తాం మనం. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడెవడం లేడు, దేవుని వెతకవాడెవడం లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మానవారే, మేలు చేయవాళ్ళు ఒక్కడేనూ లేదు. వారి గొంతుకు దరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయదు, తమ పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నుండి శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించడం వారి పాదం పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టములు వారి మార్గములు ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నుల దేవుని భయం లేదు, ప్రతి నోరు మూయబడినట్టును, సర్వలోకము దేవుని శిక్షను పాత్రమూరట్టును, ధర్మశాస్త్రం చెప్తున్న వాడికి ధర్మశాస్త్రం పోయిన వాటితో చెప్తున్న జరుగుదము. కనుక ప్రతి నోరు మూయబడినట్లు, సర్వలోకము దేవుని శిక్షను పాత్రమూరట్లు. ఎందుకు అంటే చూడండి దయచేసి 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడేవాడు లేడు, దేవుని వెతకువాడేవాడు లేడు.
మతం ఉంది, జాతి ఉంది, భాష ఉంది, ప్రాంతీయతలు ఉన్నాయి, విద్యలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ దేవుణ్ణి వెలిగేటువంటి వాడు ఎవ్వడు లేడు. ఇది ఉద్దేశ విషయం. 53వ అధ్యాయము కీర్తన గ్రంథంలో కూడా, కీర్తన 53 మొదటి వచనం చూడండి.